నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ అనంతరం స్వశక్తి మహిళా సంఘాలు ఉపాధి కల్పనకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ రామగిరి మండలం సుందిల్లా గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. అందుకే ఎవరు పని చేయాలి వాళ్ళే చేయాలి. సంతోషమ్మా, చేయండి అమ్మా, బాగా మీరు ఆలోచించండి, మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడండి. చెప్పండి. పాలు మిల్క్ చిల్లింగ్ యూనిట్ మీకు ఒక లెటర్ పెట్టి పంపించాను నిన్న. చిల్లింగ్ యూనిట్ ఒక 3-4 జిల్లాలో పెట్టవచ్చు. విజయ మిల్క్ టైప్ చేసుకుంటూ చిల్లింగ్ యూనిట్ మనం నబార్డు ద్వారా పెట్టించేస్తే సంఘాలే నడుపుకుంటాయి. అవి కలెక్షన్ పాయింట్ క్వాలిటీ చెక్ చేసి చిల్లింగ్ పెడతారు. విజయ వాళ్ళు అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటారు. అది నడుస్తుంది. మీకు లెటర్ మీకు ఈరోజు వస్తుంది, సెట్ చేసుకోండి. ఇంకా మీరేం ఆలోచించారమ్మా? మీరేం పెట్టారు ఆలోచన? ఇది పెట్టే సంఘం బాగా నడుస్తుంది, ఉపాధి కల్పించడానికి ఏమైనా బాగుంటుంది, ఏంటి ఆలోచన? గ్రూప్ యాక్టివిటీ లాగా చెప్పండి అమ్మా. ఏం చేస్తే ఇంకా బాగుంటుంది. అసలు ప్రభుత్వం పైన మీరు ఆధారపడకుండా ఇంకేం చేయగలరని చెప్పండి. వేదిక చెప్పండి. మనం అంతా ఈ హైటే ఉండిపోదామా జీవితం అంటే? పైన వాళ్ళంటే ఉంది కదా, బాగా గట్టిగా అవ్వాలని ఉంది కదా. ఎన్ని మంది పోలీస్ అయినా ఆర్మీ అయినా జాయిన్ అవుతారు అనుకుంటున్నారు? ఆలోచన పెట్టారా? మళ్ళీ నబ్బాయిలని ఎవరైనా స్పోర్ట్స్ అయినా పోలీస్ అయినా ఆర్మీ అయినా ఎవరైనా ఆలోచన పెట్టారా? ఉంటారు కదా. మంచి ఫుడ్ తినాలి కదా, స్ట్రాంగ్ అవ్వాలి కదా. అందరూ తింటారా మరి? ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ తినని వాళ్ళు ఎన్ని మందిరా? పొద్దున ఇవాళైనా స్కూల్ ఉన్నప్పుడైనా అమ్మ తొందరలో ఉన్నారు, నాన్నగారు తొందరలో ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ పెట్టకుండా బిస్కెట్ ఇచ్చి పంపించేస్తున్నారు ఒకసారి స్కూల్కి. చేస్తున్నారా అలా? ఖచ్చితంగా పట్టుకొని చెప్తారు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా పెట్టే తినే వెళ్తాం మేమని చెప్తారా? ఓకే, చెబుతున్నారు అందరూ. కానీ స్కూల్లో చెప్పేదంతా అర్థమవుతుందా? చదవకపోతే ఏమవుతుంది చెప్తారు ఎవరన్నా? ఇప్పుడు చదవలేదు మీరు సరిగ్గా, ఆడుకుంటున్నారు రోజంతా. ఆడడం కూడా ఇంపార్టెంటే, కానీ రోజంతా ఆడుకుంటున్నారు చదవకుండా. స్కూల్ డొమ్మ మన అమ్మ నాన్న మమ్మల్ని చూసుకోవచ్చా? బాగా ఒక మంచి ఇల్లు అదేమైనా కొనగలమా? ఏమైనా చేయగలమా? జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జయంతికి తెలంగాణ నలుమూలల నుండి దీక్షాపరులు రాత్రి నుండి కొండపైకి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించి ముడుపులు విప్పి మాల విరమణ చేసి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి లడ్డు ప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో మంథని నియోజకవర్గం పాస్టర్స్ నార్ల నాగరాజు అడ్వకేట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీధర్బాబు గారి జన్మదిన వేడుకలు క్రైస్తవ మత పెద్దల ఆధ్వర్యంలో మంత్రి పట్టణంలో జరగడం చాలా సంతోషకరం. అనేక వర్గాలకి శ్రీధర్బాబు గారు ఏ సమస్య వచ్చినా ఎలాంటి ఆపదున్నా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రాంతం నుండి వారు 5 సార్లు ఎన్నిక కావడం జరిగింది. రాష్ట్ర దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా శ్రీధర్బాబు గారు కృషి చేస్తూ ఉంటే మన మంత్రి ప్రాంతానికి వారి సోదరుడు దుద్దిళ్ల శ్రీనిబాబు గారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మన సమస్యలను ఎప్పటికప్పుడు తనదైన శైలిలో మనకున్న పరిధిలో పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. వారి కుటుంబం ఎప్పుడూ మన సంఘానికి మనకున్న ఆపదలను గట్టిపెట్టేదానికి ఎల్లవేళలా మీ తోడుగా శ్రీధర్బాబు శ్రీనిబాబు గారు వారి కుటుంబం మంత్రి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటుందని తెలియజేస్తూ ఇంతటి మంచి కార్యక్రమం వారి జన్మదినాన్ని ఇంత గొప్పగా చేయడం శుభసూచకమని తెలియజేసిన ధన్యవాదాలు. ఖమ్మం జిల్లాలో ఎలాంటి విత్తనాల కొరత లేదని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి జిల్లాలో విత్తనాలు వానాకాలం పంట సాగుపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మన వానాకాలం మనకు దగ్గర పడుతుంది. మన మాన్సూన్ కూడా మనకు నెక్స్ట్ వీక్ మన తెలంగాణ ఎంటర్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి సో ఈ నేపథ్యంలో దీని గురించి రైతుల గురించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, రైతులకి వ్యవసాయ శాఖ నుంచి కొన్ని సూచనలు కూడా ఇవ్వడానికి మీ అందరినీ కూడా ఈ పాత్రికేయుల సమావేశానికి అందరూ ప్రెస్ మరియు ఈ మీడియా మిత్రుల్ని పిలవడం జరిగింది. మీ అందరికి కూడా నమస్కారాలు. సో దీని మీద నేను సిపి గారు అట్లానే అగ్రికల్చర్ జేడీ గారు అందరూ కలిసి ఒక మీటింగ్ సీడ్ డీలర్స్తో పోయిన వారం ఇదే హాల్లో అందరు సీడ్ డీలర్స్, మన జిల్లాలో ఉన్న అందరు సీడ్ డీలర్స్తో, విత్తనాలు దుకాణదారులతో మనం ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో క్లియర్గా అగ్రికల్చర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంటు ఎట్లా టాస్క్ ఫోర్స్ పెట్టుకొని ప్రతి షాప్ని కూడా విజిట్ చేయడం జరుగుతుందనేది, అట్లానే ఎక్కడైనా నకిలీ విత్తనాలు కానీ అట్లాంటి రైతుల్ని మోసపూరితంగా చేద్దామని అనుకున్న ఫ్లై బై నైట్ ఆపరేటర్సు ఎయిదర్ లైసెన్స్ షాప్లో ఉన్న వాళ్ళు కావచ్చు
లేకపోతే లైసెన్స్ లేకుండా జస్ట్ నైట్ పూట వచ్చి అమ్మి వెళ్ళిపోయే వాళ్ళు అట్లాంటి వాళ్ళ మీద, అట్లానే లైసెన్స్ షాప్లో స్పూరియస్ సీడ్స్ అమ్మే వాళ్ళ మీద, ఎక్కువ ధరకి అమ్మే వాళ్ళ మీద, ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో వాళ్ళు కూడా లైసెన్స్డ్ సీడ్ డీలర్స్ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగానికి అట్లానే రైతులకి సహకరిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో అగ్రికల్చర్ అండ్ పోలీస్ టీమ్స్ కూడా యాక్టివ్గా ప్రతి మండలాల్లో కూడా వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఈ గ్రీన్ మాన్యూవర్ అనేది ఇంకా మన కాటన్ సీడ్స్ మీద ఎక్కువ మనకు డిమాండ్ రాలేదు, కానీ మన జిల్లా కూడా కాటన్ అనేది పెద్ద ఎత్తున కాటన్ సో చేసే జిల్లాల్లో మనం కూడా ఉన్నాం. ఆదిలాబాద్ తర్వాత మనకు ఖమ్మమే ఎక్కువ ఉంది. ఈసారి ఇంకా కాటన్ విస్తరణ కూడా కొంచెం పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. మనం 2022లో చూసుకుంటే పత్తి వచ్చేసి 2,21,743 ఎకరాలు పత్తి అనేది చల్లడం జరిగింది, పత్తి సాగు చేయడం జరిగింది. సో దానికి గాను అప్పుడు 5,24,000 ప్యాకెట్లు 5,24,000 ప్యాకెట్లు కాటన్ ప్యాకెట్లు సేల్ అవ్వడం జరిగింది మన జిల్లాలో. పోయిన సంవత్సరం కొంచెం పత్తి విస్తీర్ణం తగ్గింది. 1,80,000 ఎకరాలు మనకు పత్తి సాగు అయితే 4,43,000 ప్యాకెట్లు అమ్మడం జరిగింది. ఈసారి మనం పోయిన సంవత్సరం కన్నా ఇంకా 20,000 ఎకరాలు పెరుగుతుందని ఒక అంచనాతో 2,01,834 ఎకరాలు కాటన్ ఏరియా ఎక్స్పెక్టెడ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎస్టిమేట్స్ ఇచ్చారు. సో దానికి ఎకరానికి మనకు 2 ప్యాకెట్స్ అంటే మనకు 4 లక్షల ప్యాకెట్లు అవసరం ఉంటుంది. ఇంకా బఫరు ఇంకా కొంచెం విస్తీర్ణం పెరిగితే ఇట్లాంటిది అన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇంకా 1,60,000 ప్యాకెట్లు ఎక్కువ కావాలని మొత్తం 5,60,000 ప్యాకెట్లు మనం ప్రణాళిక చేసుకున్నాము. మనకు యాక్చువల్ 4 లక్షల ప్యాకెట్లు ఉంటేనే సరిపోతుంది, బట్ 5,60,000 ప్యాకెట్స్కి ప్రణాళిక చేసి అది మనం ప్లానింగ్లో పెట్టుకున్నాము. 5,60,000 ప్యాకెట్స్ మనం కావాలని అనుకుంటే 4,40,000 ప్యాకెట్స్ 4,50,000 ప్యాకెట్స్ ఆల్రెడీ మనకు రావడం జరిగింది. మనకు యాక్చువల్ సేల్స్ రిక్వైర్మెంట్ అయితే 4 లక్షల ప్యాకెట్లు ఉంటే సరిపోతుంది. 4,50,000 ప్యాకెట్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో ఇది లాస్ట్ ఇయర్ మొత్తం సేల్ అయిన పత్తి విత్తనం కన్నా ఆల్రెడీ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, దానికన్నా ఎక్కువ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా సేల్స్ కూడా మొదలు కాలేదు, కానీ అంత క్వాంటిటీలో మనకు ఉన్నది. దీంట్లో ఇప్పుడు దాకా 45,000 ప్యాకెట్లు సేల్ అవ్వడం జరిగింది. అంటే జస్ట్ 10% సేల్ అయింది, ఇంకా 90% మన దగ్గర స్టాక్ ఉన్నది. సో రైతులు ఎలాంటి ఆందోళనకి గురి అవ్వాల్సిన అవసరం లేదు. అంటే సఫిషియంట్ సీడ్ స్టాక్ అనేది మన దగ్గర ఉన్న డీలర్స్ దగ్గర ఉన్నాయి. అది కూడా ఒక షాప్లో ఒక మండలంలో కాకుండా అన్ని మండలాల్లో మనకు సమానంగా డిమాండ్కి తగ్గినట్టుగా ఉన్నాయి. సో 4,50,000 ప్యాకెట్లు 45,000 ప్యాకెట్లు పోగా 4 లక్షల ప్యాకెట్ల దాకా ఇంకా మనకు ఉన్నాయి. అది కాకుండా ఇంకా కూడా మనకు ట్రాన్సిట్లో ఉన్నాయి, ఇంకా కూడా కొన్ని వస్తాయి. కానీ ఇది నెక్స్ట్ మనకు 15-20 డేస్కి కూడా ఇది సరిపోయే విధంగానే ఉన్నది. సో ఎక్కడ కూడా మనకు సీడ్ కొరత అనేది అసలే లేదు. సో అది ప్రెస్ మిత్రులను కూడా ఇది కోరుతున్నాను. ఇది ఫ్యాక్చువల్ పొజిషన్, మీకు ఈ నోట్ కూడా ఇస్తాము. సో రైతుల్లో ఎప్పుడు కూడా మనం అంటే యాక్చువల్ షార్టేజ్ అయితే లేదు. యాక్చువల్ షార్టేజ్ ఉంటే మీరు రాయొచ్చు, మనం కూడా మన దృష్టికి కూడా వస్తుంది, మనం కావాలంటే అడిషనల్ తెప్పించుకోవచ్చు. కానీ యాక్చువల్ షార్టేజ్ అనేది లేదు. సో మనం కూడా రాసేటప్పుడు కొంచెం ఇంకా రెస్పాన్సిబుల్గా 1-2 సార్లు వెరిఫై చేసుకొని డిపార్ట్మెంట్ దగ్గర కూడా డీటెయిల్స్ తీసుకొని రాస్తే మనం అప్పుడు రెస్పాన్సిబుల్ జర్నలిజం అయితే అప్పుడు రైతులకు కూడా మనం కరెక్ట్గా రైతులకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఇప్పుడు కొన్ని చోట్ల ఏమైందంటే
ఒక 3 days బ్యాక్ బోనకల్లో ఒక షాప్లో బాగా క్యూ వచ్చింది, రైతులు ఈ పత్తి విత్తనాలకి అల్లోల పడుతున్నారు అది అని చెప్పేసి రాశారు. వాట్సాప్లో కూడా ఏదో పెట్టారు. అది ఏంటి సంబంధించిన సో మనకు ఇప్పుడు ముఖ్యంగా రైతులకి ఇంట్రెస్ట్ ముందు పెట్టి మేము అందరూ ఈ విషయంలో పని చేయాలి. సో ఈ విషయంలో ఆల్రెడీ మీటింగ్ ఇది సీడ్స్ వాళ్ళతో, ఫర్టిలైజర్తో, అన్ని అగ్రికల్చర్ ఆఫీసర్తో అన్నీ జరిగింది. ఊరిలో ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా ఇప్పుడు నడుస్తుంది. మన తరఫు నుంచి కమ్యూనికేషన్ అయింది. టోటల్ 21 టీమ్స్ ఇది మండలాల్లో అన్ని ప్లేసెస్లో అగ్రికల్చర్ ఆఫీసర్తో పాటు ఇవి రెగ్యులర్గా చెకింగ్ చేస్తున్నారు. తర్వాత 7 చెక్ పోస్ట్ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. మన దగ్గర బయట ప్రాంతం నుంచి ఇది అదర్ స్టేట్ నుంచి వచ్చిన ప్లేసెస్కి కూడా చెక్ పోస్ట్ ఆల్రెడీ ఫంక్షనింగ్ అయింది. తర్వాత మనకు ముఖ్య ఇష్యూస్ ఇందులో ఇది లూజ్ సీడ్స్. ఎక్కడైనా ఎవరైనాకి ఇన్ఫర్మేషన్ వస్తే లూజ్ సీడ్స్ ఎవరైనా సేల్ చేస్తే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి పోలీస్కి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి. తర్వాత ఫ్లై బై నైట్ ఆపరేటర్స్, ఏజెంట్స్ లైసెన్స్ లేకుండా ఒకరోజు వచ్చి తక్కువ రేట్లో మంచి సీడ్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాము. దెన్ ఎక్స్పైర్డ్ సీడ్స్ కూడా కొంతమంది సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, వేరే ప్లేసెస్లో ఉన్నాయి. మన దగ్గర కూడా ఛాన్స్ ఉండొచ్చు అట్లయినా చేయడానికి. అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్లీజ్ షేర్. మీడియా బంధువులకు కూడా మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది లోకల్. సో ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేయండి. కొన్ని ప్లేసెస్లో రూమర్స్ జరుగుతుంది, అట్లా రాస్తే మేము కూడా ఎట్లయినా బయట ఊళ్ళో అయితే జరుగుతుంది, బట్ ఇందులో ఏమవుతుంది, ప్యానిక్ క్రియేట్ అవుతుంది. ప్లీజ్ ఫ్యాక్చువల్ బేస్డ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనకు షేర్ చేయండి. మేము మొత్తం టీం పెట్టి, టాస్క్ ఫోర్స్ పెట్టి, వేరే సెపరేట్ టీం పెట్టి వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటున్నాము. సిమిలర్గా ఇది హై రేట్స్ సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడే వస్తుంది. కొంతమందికి స్పెసిఫిక్ సీడ్ కావాలి, అట్లా అయితే రేట్స్ ఫిక్స్ ఉన్నాయి. బట్ బయట వాళ్ళ కొన్ని ఏజెంట్స్ ఎక్కువ యూజువస్లీ హై రేట్స్ లైక్ 800 అయితే 600 చెప్తారు. అట్లా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. జనరల్గా మాట్లాడతారు, బట్ మీ దగ్గర ఫ్యాక్చువల్ ఎట్లయినా ఇన్ఫర్మేషన్ అయితే ప్లీజ్ షేర్ విత్ అస్. మేము ఎవరైనా అట్లా ఏజెంట్స్ ఆర్ జెన్యూన్ బిజినెస్ పర్సన్ ఇది సీడ్స్లో వాళ్ళే ఈ లూజ్ సీడ్స్, ఎక్స్పైర్డ్ సీడ్స్, స్పూరియస్ సీడ్స్లో ఇన్వాల్వ్ అయితే వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్. మేము అందరూ ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ ఆల్ పోలీస్, ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఆఫ్ అస్ అండ్ అలాంగ్ విత్ మీడియా పీపుల్, మేము అందరూ ఇది ఫార్మర్స్ కోసం ఇప్పుడు పని చేయాలి. వీ హ్యావ్ వెరీ షార్ట్ పీరియడ్. సో ప్లీజ్ దట్ ఈస్ ద అపీల్ ఫ్రమ్ మన తరఫు నుంచి కూడా ఇది అపీల్ ఉన్నాయి. లెట్స్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఫార్మర్. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతమద్దు జన్మదిన వేడుకలు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రతి ఉపాధ్యక్షురాలు మరికంటి ధనలక్ష్మి, రేణుబాబు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే తాత మధు గారికి. Babe garu babe do. ఉద్యమ నాయకుడు రావా అన్నదా నిన్నే
ఇది చూడండి. మంత్రిగా రాష్ట్రాభివృద్ధిలో శ్రీధర్ బాబు ముందుకు సాగాలని, యువతకు ఉద్యోగ కల్పన దిశగా ముందుకు సాగుతున్న మంత్రి శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ పార్టీ సైన్యమంతా అండగా నిలబడుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి నుద్దిళ్ల శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా గురువారం సాయంత్రం గోదావరికని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు కేకును కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈరోజు బడుగు మంది కొంచెం జరగారు అమ్మ అమ్మ మీరు సార్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్నగారు మక్కన్ సింగ్ రాజన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మేయర్ గారికి, ఇతర సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మరి 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రికే కాకుండా ఈ ఉమ్మడి జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి అనేక సేవలు అందించి భవిష్యత్తులో
మరి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని సేవలు అందించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు అన్నగారు మక్కన్ సింగ్ రాజన్న గారిని మాట్లాడవచ్చు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్నగారు మక్కన్ సింగ్ రాజన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మేయర్ గారికి, ఇతర సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మరి 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రికే కాకుండా ఈ ఉమ్మడి జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి అనేక సేవలు అందించి భవిష్యత్తులో మరి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని సేవలు అందించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు అన్నగారు మక్కన్ సింగ్ రాజన్న గారిని గౌరవ మా ప్రియతమ సోదరులు పెద్దలు రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రులు వారి యొక్క జన్మదినాన్ని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ప్రతి ప్రాంతాల్లో కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దాంట్లో రామగుండం నియోజకవర్గంలో మరి అన్ని డివిజన్స్లో అన్ని పల్లెల్లో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమిష్టిగా ప్రతి ఒక్క నాయకుడు డివిజన్ అధ్యక్షుడితో మొదలుకుంటే కార్పొరేటర్ సర్పంచ్ ఎంపీటీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున అనేకమైనటువంటి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తూ ఇలా ఘనంగా వారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదినం ఈ ఒక్కటేసారి కాదు, ప్రతిసారి కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారందరికీ ఒక ప్రియతమ నాయకులు, సోదరులుగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంతాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న వారు. ముఖ్యంగా నాకు మరొక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్ష నాలో ఉన్నటువంటి దాన్ని పూర్తిగా మద్దతు సహకరిస్తూ ఈరోజు ఈ ప్రాంతాన్ని అత్యున్నత స్థాయికి తీసుకురావాలి, పూర్వవైభవం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న వారికి యావత్ రామగుండం ప్రజల పక్షాన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రస్తుతానికి వారు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడే మాట్లాడడం జరిగింది. చాలా సంతోషంగా ప్రశాంతంగా 12 రోజులు అధికార కార్యక్రమాల్లో పాల్గొని రావాలి. ఈ ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా చెప్పడానికి యావత్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఈరోజు సిద్ధంగా ఉంది. మీరు చూపించిన బాటలు నడవడానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులన్న విషయాన్ని తెలియజేస్తూ మీ ద్వారా మీడియా ద్వారా మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు. నేషనల్ ఒలింపియాడ్ పరీక్షల విశ్వభారతి విద్యా సంస్థల విద్యార్థులు విశ్వభారతి నవోదయం సెయింట్ జోసెఫ్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఫిబ్రవరిలో జాతీయ స్థాయిలో నిర్వహించిన సీమ్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ విద్యార్థులు 11-1, 11-2 పరీక్షల్లో ప్రతిభ చూపి జాతీయ రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి విజయ ప్రభంజనం సృష్టించారు. ఈ మేరకు ఎన్టీపీసీ విశ్వభారతి స్కూల్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్, హెడ్ మాస్టర్ తిరుపతి గౌడ్, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, స్టాఫ్ మెంబర్స్ జాతీయ స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. One photo, sir. Smile. Smile. 1 minute, sir. It చూడండి సార్, ఇది చూడండి. Smile. Okay, sir. Smile. Smile one more time. Okay, sir. Look at here, everyone. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా విద్యాసేవలు అందిస్తున్నటువంటి విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు గత సంవత్సరం అంటే 23-24 విద్యా సంవత్సరంలో నేషనల్
స్థాయిలో, స్టేట్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి సెమ్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో ఈ 3 పాఠశాల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించారు. ఈ ర్యాంకులు సాధించడం పట్ల విశ్వభారతి అధ్యాపక బృందం, మేనేజ్మెంట్ తరఫున తల్లిదండ్రులందరికీ, విద్యార్థులకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరమే కాకుండా గత చాలా సంవత్సరాలుగా కూడా విశ్వభారతి విద్యా సంస్థలు ఈ ప్రాంతంలో, కోల్బెల్ట్ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఎస్ఎస్సిలో కూడా అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరము కొన్ని లక్షల మంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొన్నటువంటి ఈ జాతీయ పరీక్షల్లో మాకు నేషనల్ 2nd ర్యాంక్, నేషనల్ 3rd ర్యాంక్, స్టేట్ 1st ర్యాంక్, స్టేట్ 3rd ర్యాంక్, స్టేట్ 5th ర్యాంక్ రావడం పట్ల మేమంతా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇదంతా కూడా తల్లిదండ్రుల సహకారం వల్ల, ఉపాధ్యాయుల కృషి వల్లనే సాధ్యమైందని తెలియజేస్తూ, తల్లిదండ్రుల సహకారము, ఉపాధ్యాయుల కృషి ఇక ముందు కూడా ఎల్లవెల్లా ఉండాలని ఉపాధ్యాయులకు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చైర్మన్ గారు మరియు ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులకు, తర్వాత బహుమతి పొందిన విజేతలు, సెమ్స్ విజేతలకు అభినందన తెలుపుతూ ఈరోజు జాతీయ, రాష్ట్ర, తర్వాత జోనల్ స్థాయిలో కూడా అనేక బహుమతులు గెలుచుకున్నటువంటి విశ్వభారతి విద్యా సంస్థల్లో చెందినటువంటి యూనిట్స్, దాంట్లో విశ్వభారతి, నవోదయ, సెయింట్ జోసెఫ్ విద్యార్థులు ప్రతిభను చాటారు. శాస్త్ర, సాంకేతిక, భాషా పరిజ్ఞానంలో ప్రతిభను చాటి జాతీయ స్థాయిలో కాకుండా అంతకంటే ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చు నిరూపించారు. ఇది 10వ తరగతి ఫలితాలు కావచ్చు. గత సంవత్సరము, ఇంతకుముందు 2 సంవత్సరాలు కూడా మనకు సెమ్స్ పరీక్షలు జరిగినాయి. ఇది సైన్స్, మ్యాథ్స్, తర్వాత ఇంగ్లీష్ ఒలింపియాడ్, సోషల్ ఒలింపియాడ్లో చాలా ర్యాంక్స్ వచ్చాయి. దీనికి ప్రధానమైన కారకులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తర్వాత మేనేజ్మెంట్. ఇంకనూ ప్రయత్నించి ఇంకా మెరుగైన ఫలితాలు, మెరుగైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తూ భవిష్యత్తులో ఇంకా దాన్ని ఏమంటారు, ఇంగ్లీష్ అంటారు, మోర్ సైంటిఫిక్ ఎండివర్స్, దీంట్లో ప్రతిభను చాటుతారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్టూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం కొండగట్టు అంజనను దర్శించుకున్నారు. పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ ఉదయం కొండగట్టు వచ్చిన అట్లూరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు అట్లూరిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదం అందజేశారు. రామకుండం, ముబారక్ నగర్ చౌరస్తాలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధ ప్రగతిశీల యువజన సంఘం PYL ఆధ్వర్యంలో జిల్లా నాయకులు సమ్మెడ తిరుపతి తల్లి బాలమ్మ సంతాప సభ నిర్వహించారు. బాలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అంటే మా యొక్క అమ్మను సమ్మెట బాలమ్మను రామగుండంలో పట్టణ ముబారక్ నగర్లో నగరు నరేషన్ ఒక హంతకుడు 2019 హత్య చేయడం జరిగింది. ఈ కాలనీ మహిళలకు కానీ టోటల్ అందరికీ తెలిసిన విజయమే. మొన్న ఉన్నటువంటి రోజున ఒక ఉన్మాది నగరు నరేష్కు ఒక యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది. మన
ఉన్నటువంటి శ్రీనివాసు న్యాయమూర్తి గారు కానీ, మాకు ఉన్నటువంటి ఈ పీపీ మేడం జ్యోతిరెడ్డి గారు మాకు పూర్తిగా అండదండలతోండి ఉన్మాదులకు ఎలాంటి ఉన్మాదులకు పునరావృతం కాకుండా శిక్షలు ఖచ్చితంగా పడాలంటే మాకు జ్యోతిరెడ్డి పీపీ మేడం గారు పూర్తి సహకరించి మాకు పూర్తి అనుకూలంగా కేసు గెలిచినట్టు మాకు ఆమెకు పూర్తి ధన్యవాదాలు కాలనీ ప్రజల నుండి మహిళల నుండి తెలుపుతున్నాం. అలాగే కానిస్టేబుల్ వెంకటేశ్వర సార్ కూడా, కోర్టు పీసీ గారు కూడా మాకు పూర్తిగా 14 మంది సాక్షులను ఏకతాటిని నిలబెట్టి మీరు భయపంతులకు గురికాడ అవసరం లేదు, ఖచ్చితంగా ఉన్మాదులకు శిక్ష పడాలి అన్నట్టు ఒక 14 మంది సాక్షులను మన వెంకటేశ్వర కానిస్టేబుల్ కానీ, అలాంటి అప్పుడు మన కోర్టుకు సంబంధించిన మన కొత్తపల్లి శంకర్ కానిస్టేబుల్ కూడా మాకు పూర్తి సహకారం అందించి ఆ ఒక ఉన్మాదికి మనతో 14 మంది సాక్షులను, అందులో ముఖ్యంగా 14 మంది సాక్షులలో 7 మంది మహిళా సాక్షులు మేము సైతం అంటూ ముబారక్ల ముస్లింస్ కానీ ఇలాంటి మహిళలు కానీ ఏకతను సాక్ష్యం భయపడకుండా భయపంతులు కాకుండా చెప్పడం జరిగింది. ఆ ఒక ముస్లింస్ మైనార్టీ ఉన్నటువంటి మహిళలకు కానీ, మా సాక్షి చెప్పిన మహిళలకు కానీ పూర్తిగా పాదాభిమందనలు చెప్తారు. ఎందుకంటే ఇది ఒక మహిళల విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మహిళలు ఏకతాటి మీద ఇట్లాంటి ఉన్మాదులకు సరైన శిక్షతో మేము భయపడమంతట్టు కోర్టుకు ఎక్కి ఈ యొక్క మేము అన్న పునరుద్ధరణ ఇలాంటి శిక్ష పడతాంటారు. ముబారక్ అన్న కాలనీ మహిళలు ఏకతాటి మీద శిక్ష మేము అని చెప్తామంటట్టు ఇది ఒక మహిళల విజయమే. ఇది ఒక మహిళల విజయంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి ఉన్మాదుల శిక్ష పడడం మాకు కాలనీ మహిళలు ఈ రోజుగా పండుగ చేసుకుంటారు. కాలనీ మహిళలు, పిల్లలు, జల్లలు, హిందూ ముస్లింస్ విధాలకు ఎదురంగా ఈ రోజు పండుగ చేసుకుంటారు. మేము దాన్ని సంతోషిస్తాం. కాలనీ సాక్ష్యం చెప్పిన మహిళలటువంటి కూడా మీకు పూర్తిగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి ఉన్మాద శిక్ష పడడం మేము సంతోషిస్తాం. మా కుటుంబం కానీ, మా సిపిఐఎంఎల్ నూడెన్స్ పక్షాన కూడా మేము తెలుపుతున్నాం. మరోసారి కూడా కానిస్టేబుల్ కానీ, పీపీ మేడం గారి మాకు పూర్తి సహకారం. అంటే ఇలాంటి ఉన్మాదులకు చట్టాలు ఉన్నాయి, మీరు భయభాంతులు కావద్దు. అనేక చట్టం ప్రకారం పోవాలి. తిరుపతి మీరు ఒక ప్రజా సంఘంలో తిరిగేట మీ అమ్మను చంపడం ఒక దుర్మార్గం. మీరే ఒక ప్రజల కోసం పనిచేసి ఇట్లాంటి ఉన్మాదుల కోసం పనిచేసినటువంటి వాళ్ళు మీ యొక్క అమ్మను చంపడం అంటే సరైనది కాదు. మాకు పోలీసు చట్టాలు కానీ, పూర్తి డిపార్ట్మెంట్ శంకర్ సార్ కానీ, వెంకట సార్ కానీ, ముఖ్యంగా పీపీ మేడం గారికి మాత్రం మేము ధన్యవాదాలు చేస్తాను. ఎందుకంటే పేరున ధన్యవాదాలు. మాకు నిజంటూ ఉండి ఆ ఒక ఉన్మాదికి శిక్ష పడాలి, మహిళా లోకానికి ఇది పునరావృతం కాకుండా ఉండాలన్నట్టు ఇది మీ మహిళల విజయంగా భావిస్తూ ఇతరులతో మేము ఇస్తున్నాం. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15వ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ చైర్పర్సన్ గా ఎన్నికల నేపథ్యంలో ఖాళీ అయిన వైస్ చైర్పర్సన్ పోస్టుకు ఎన్నికలు నిర్వహించుటకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆథరైజ్ అధికారికి ఆర్డీఓ రంగనాథ్ నియమించింది. కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా ఉన్నారు ఎవరైనా వస్తారు. అది 15 కిలోలు ఉంటుంది. మున్సిపల్ కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు, మన మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, మన జిల్లా అధ్యక్షుడు కైలా శ్రీనివాసన్ గారు, నా తోటి కౌన్సిలర్ అందరూ మరియు మీడియా మిత్రులు, కామారెడ్డి పురపాలక ప్రజలు అందరికీ నా కృతజ్ఞతలు. పాలక సంఘంలోని మరి వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. మరి ఉర్దొండ వనిత రవి గారు ఈరోజు వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి పెద్దలు ఆశీస్సులతోటి మా ప్రభుత్వ కాంగ్రెస్ సీఎం రేవంత్ అన్న గారికి, అలాగే మన ప్రభుత్వ సలహాదారులు షబీర్ అన్న గారికి, అలాగే మా పెద్దలు డిసిసిసి కైలాస్ సీనన్న గారికి, ప్రతి ఒక్క మరి పెద్దలందరూ కూడా నేను చైర్పర్సన్గా, అలాగే ఉర్దొండ వనితక్క గారు వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి పెద్దల యొక్క ఆశీర్వాదం, అలాగే మా తోటి కౌన్సిలర్ల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు మేము ఇలా ఉండడం జరిగింది పదవిలో.
మరి మా ఇద్దరికి కూడా పెద్ద పదవిలే అప్పచెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదున్నా కానీ మాపై నమ్మకం ఉంచి మాకు పదవిని ఇచ్చినందుకు, ఈ యొక్క పదవి కాలం మాకు 9 months ఉంది. తప్పకుండా హార్డ్ వర్క్ చేస్తాము. ప్రజలకి అందరికి కూడా ఏ ఒక్క అవసరం ఉన్నా కానీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. ఇప్పుడు కోడ్ ఉండడం తోటి మేము కొన్ని వర్క్స్ చేయలేకపోతున్నాం. ఈ కోడ్ అయిపోగానే వెంటనే మేము షబ్బీరన్న గారి ఆధ్వర్యంలో మరి మా షబ్బీరన్న గారితో వెళ్ళి సీఎం రేవంత్ అన్న గారిని కలవడం జరుగుతుంది. మా కౌన్సిలర్స్ అందరం కూడా వెళ్ళి మరి కామారెడ్డి యొక్క సమస్యలు ఏమున్నాయి, మరి ఫండ్ విషయంకి వస్తే కామారెడ్డి డెవలప్మెంట్ గురించి ఈ 9 నెలలు ఏదైతే 9 years చేయాల్సిన డెవలప్మెంట్ ఏవైతే ఉంటాయో ఈ 9 months లో మేము చేసి చూపిస్తామనే గట్టి నమ్మకం ఉంది. వీలైనంత ఎక్కువ ఫండ్ మరి మా షబ్బీరన్న గారి సపోర్ట్ తోటి మేము మా రేవంత్ అన్న సీఎం గారి హానరబుల్ సీఎం రేవంత్ అన్న గారి దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చి కామారెడ్డిని మంచిగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, మేమందరం కూడా కౌన్సిలర్స్ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి కామారెడ్డిని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, మరి మీడియా మిత్రులందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. కామారెడ్డి మున్సిపల్ 4 లక్షల యువ రక్తంతో నిండిన గోదావరి ప్రదూషణ పరిహరణ, పర్యావరణ పరిరక్షణ, గవాక్షం కొత్త కార్యవర్గం కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాల రూపకల్పన చేసిందని జీపీపీపీజీ నూతన అధ్యక్షులు గుడిసెల భీమ్సేన్, ప్రధాన కార్యదర్శి ఎరుకల నాగరాజు తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గంలో తమతో పాటుగా ఉపాధ్యక్షులుగా నూనె శరత్, ముద్దెల శ్రీనివాస్, కోశాధికారిగా బోడ సమ్మయ్య, సోషల్ మీడియా సెక్రటరీలుగా మేకల శ్రీకాంత్, బోయిని రాజశేఖర్లను నియమించినట్టు వెల్లడించారు. నమస్కారం, నా పేరు ఎరుకల నాగరాజ్, జీపీపీపీజీ యొక్క ప్రధాన కార్యదర్శి. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గత 23 సంవత్సరాల నుంచి మా సంస్థను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గం యొక్క పరిచయంతో పాటు ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి మేము తెలియజేయడానికి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మేము గతంలో సంవత్సరం వార్షికంలో 13 కార్యక్రమాలు నిర్వహించేది. కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని అనువైన కారణాల వల్ల కొన్ని నిర్వహించలేకపోతున్నాం. కొంతమంది గతంలో ఉన్న కార్యవర్గం ఏంటంటే వయసు రీత్యా కానీ ఆరోగ్యరీత్యా వాళ్ళు సహకరించక ఇబ్బందులకు కావడం జరిగింది. కాబట్టి ఈసారి మేము నూతన కార్యవర్గాన్ని యువతను ఎక్కువ ప్రోత్సహించాలి, విద్యార్థులను ఎక్కువ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పించాలనే కార్యక్రమాలు తీసుకోవడాన్ని ముందుకు పోదలుచుకున్నాము. అందులో భాగంగానే ఈసారి ఎక్కువ శాతం మా యొక్క కార్యవర్గాన్ని యువతనే చేర్చుకోవడం జరిగింది. ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాలు కూడా స్కూళ్ళు, కాలేజ్ కానీ ఏవైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో అందరినీ కలుపుకొని వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాము. అదేవిధంగా పర్యావరణ ప్రేమికులు ఎవరైనా కూడా మాతో పాటు భాగస్వాములు కావచ్చు. వాళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగా మేము మా యొక్క స్వచ్ఛంద సంస్థకు ఆహ్వానిస్తున్నాము. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క వర్గం వారు మా యొక్క సంస్థతో కలిసి నడవాలని ఆకాంక్షిస్తున్నాం. గోదావరి ప్రదూషణ పరిహరణ, పర్యావరణ పరిరక్షణ గవాక్షం అనే స్వచ్ఛంద సంస్థ 2000 సంవత్సరంలో స్థాపించబడింది. నేటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 24 సంవత్సరాలు అడుగుతున్నాం. ఈ నేపథ్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది కొత్తగా. దాంట్లో మీకు ఇచ్చినటువంటి స్లిప్లలో అధ్యక్షుడిగా గుడిసెల భీమ్సేన్ అయిన నేను, ఉపాధ్యక్షుడిగా నూనె శరత్ మోహన్, మధ్యల శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి ఎరుకల నాగరాజు, సంయుక్త కార్యదర్శి మురళీకృష్ణ, కోట్ల నరేష్, కోశాధికారి బోడ సమ్మయ్య, కార్యవర్గ సభ్యులు పి శశికాంత్, టి రాకేష్ రెడ్డి, బి నాగేశ్వరరావు, శ్రీ రవీందర్, వ్యవస్థాపక సభ్యులు సీజీఎం లోకాభిరామ్, ముఖ్యమంత్రి చంద్రమౌళి, డాక్టర్ వెంకటేశ్వర్లు, పల్మూరి అమరేందర్రావు, కాజా రష్టుద్దీన్, ఎండి రజబలి, సోషల్ మీడియా సెక్రటరీగా మేకల శ్రీకాంత్, బోయిని రాజశేఖర్, ప్రెస్ సెక్రటరీగా కె ఆకాష్, కల్చరల్ సెక్రటరీ కె సందీప్, సలహాదారులుగా ఇదివరకు కార్యవర్గంలో ఉన్నటువంటి పెద్ద మనుషులను మన దగ్గర సహకరించినటువంటి ఎల్రాజయ్య, లక్ష్మణరావు, దాదాసలాం, ఉమ్మడి కుమార్తెలను మేము మొదటిసారిగా ఇప్పుడు కొత్త కార్యవర్గంగా ఎన్నుకోవడం అయింది. ఈ నేపథ్యంలో
ఇక నుంచి జీపీపీ పీపీజీకి సంబంధించినటువంటి సంవత్సర పొడుగున ఉన్నటువంటి 13 కార్యక్రమాలను నిర్విఘ్నంగా ద్విగుణీకృతమైనటువంటి సంఖ్యతో అందరినీ సమీక్షించుకొని అన్ని వర్గాల సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుపుకొని ముఖ్యంగా విద్యార్థులు, యువజనులు, మహిళలు, కార్మిక, కర్షకులు, వాణిజ్య వ్యాపార సంఘాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలను అందరినీ కూడా కలుపుకొని ఈ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్ళి మనం స్థానికంగానే కాదు అంతర్జాతీయంగా కూడా ఉన్నటువంటి కాలుష్యాన్ని 6 రకాల కాలుష్యం నేల, వాయు, జల, రసాయనిక, మానసిక కాలుష్యాలను పూర్తి అరికట్టడంలో భాగస్వాములమై పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడడానికి అనేక రకాల కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ ప్రభుత్వేతర సంస్థల ద్వారా కానీ భాగస్వాములమై చేయబోతున్నామని మీ అందరి ముందు తెలియపరుస్తున్నాం. అదే సమయంలో మా సంస్థకు 2000 సంవత్సరంలో సింగరేణి వారు ఇచ్చినటువంటి 39 గుంటల స్థలము మా కార్యాలయం వెనక ఉన్నటువంటి స్థలానికి ఏదో కారణాల వల్ల తొలగించబడిన ఎల్ షేప్లో ఉన్నటువంటి ఫెన్సింగ్ని విషయమై స్థానిక నగరపాలక సంస్థ కమిషనర్ గారిని నేను కలవడమైంది. మా కమిటీ కలిసినంత ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు. పిఎల్స్ చేయాల్సిన వచ్చినటువంటి అవసరాలు ఏదైనా కానీ ఆ ఫెన్సింగ్ మళ్ళీ మనం పెట్టుకోవడానికి ఎదురు మొక్కలు నేను అందిస్తాను, మీరు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి పెంచండి. ఇక ముందు రామగుండం నగరపాలక సంస్థ జీపీపీ పీపీజీ పర్యావరణ పరిరక్షణ కొరకు, కాలుష్య నివారణ కొరకు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలను భాగస్వాములమై చేద్దాము. తప్పకుండా మా 100% మా సహకారం మీ సంస్థకు ఉంటుందని వారు సుముఖత తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈ 2 విషయాలు మీ అందరితో పంచుకుందామని తెలియజేయడానికి వచ్చినాం. ఇది మా సమర్థన. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నూతన చైర్పర్సన్గా మేకల రమ్య నాగరాజును మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి సమక్షంలో 15 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన చైర్పర్సన్ను మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించారు. నూతనంగా ఎన్నికైన మేకల రమ్య మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. మేడం సైడ్ సాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని
పారిశ్రామిక ప్రాంత ఆరోగ్యం కోసం ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెలిశెట్టి నజరాజశేఖర్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జూన్ 1 నుండి 20 వరకు గోదావరికని ఆర్యవైశ్య భవన్లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అలాగే సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉచిత యోగా క్లాసులు ఉంటాయని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్యం నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఈ ఉచిత యోగా శిక్షణలో పాల్గొనాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పారిశ్రామిక ప్రాంతంలో 2000 కుటుంబాలు ఉన్నాయి, ఆర్యవైశ్య కుటుంబాలు ఓన్లీ గోదావరికని పట్టణంలో. అయితే అప్పుడు మన అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ వారు ఎస్పెషల్గా బీజేపీ పార్టీ వారు ఎప్పుడు కూడా ఒక కుల సంఘాలను సంప్రదించాలి, అయ్యో మరి వాళ్ళు కూడా మనకు ఆదివాసుల ఓట్లు కూడా మనకు అవసరం, మనం అడగాలి అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు మెరుగుతున్నారు. ఇది 2 సార్లు. ఇంకొకటి ఏంటంటే మేము గతంలో 2018 2024 రాష్ట్ర వ్యాప్తంగా వైశ్య సోదరులు శాసనసభ్యులుగా చాలామంది ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ టికెట్ పరంగా. అంటే 2018లో అన్యాయం చేసింది, 2024 కూడా అన్యాయం చేసింది. ఏ ఒక్క వైశ్య సోదరునికి మాత్రం అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. ఇది బళ్ళ కొద్దీ మేము చెప్తున్నాం. అంటే రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళు ఆర్యవైశ్యం ఎందుకు చిన్న చూపిస్తున్నారో అర్థం కావడం లేదు, ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఎందుకు చిన్న చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇకపోతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మా వైశ్యులకు కొన్ని చైర్మన్ల పదవులు ఇచ్చారు, నామినేటెడ్ పదవులు. అసెంబ్లీ ఎలక్షన్లు కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ వాళ్ళు కనీసం మా దగ్గరకు వచ్చేసి అన్న మీ సాయం కావాలి అనేటువంటి సందర్భాన్ని. కానీ ఈ 2 పార్టీలు మాత్రం విస్మరించినాయి. వాళ్ళ అనుచరులు మర్చిపోయారా లేకుంటే అసలు నాయకులు మర్చిపోయారా అర్థం కావడం లేదు. అంటే గతంలో ఉన్నటువంటి అధ్యక్షుడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు కానీ ప్రజాస్వామ్య పద్ధతులనే ఎన్నికలు తప్పితే ఎవరో పెట్టినటువంటి నామినేటెడ్ అయిన అధ్యక్షుడు కాదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు, నేను ఎన్నికల ద్వారానే వచ్చిన అధ్యక్షుడే. కాబట్టి మన రాజకీయ పార్టీ నాయకులు చెప్తున్నాం, మాకు ఎంతో అంత ఆర్యవైశ్యులకు ఇక్కడ 2000 కుటుంబాలనే మా సోదరులు ఉన్నారు, వాళ్ళని గమనించండి, గుర్తుంచుకోండి. ఇంకపోతే మీరు ఇప్పుడు 2 సార్లు విస్మరించారు, 3వసారి మా వైశ్యుల సత్తా అనేది స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు చూపించబడుతుంది. ఎందుకంటే డివిజన్లు పెంచుతున్నారు, ప్రతి డివిజన్లో ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేస్తుంటారు, ఆర్యవైశ్యులు జీవన కొనసాగిస్తున్నారు. ప్రతి డివిజన్కు అవసరమైతే నేను నా టీమును ఖచ్చితంగా వర్క్ చేసి మాకు ఏ రాజకీయ పార్టీ అయితే ప్రాతినిధ్యం ఇస్తలేదు వారిని ఖచ్చితంగా మేము మా ఫలితాలు అనేటివి మా వైశ్యుల సత్తాన్ని చూపెడతాం. ఆధ్వర్యంలో ఆర్యవైశ్య భవన్లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ యోగా శిక్షణ తరగతులకు సంబంధించిన కార్యక్రమానికి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలందరూ ఓన్లీ ఆర్యవైశ్యాలు కాకుండా కులాలకు అతీతంగా జరగబడే యోగా శిక్షణ తరగతులలో యోగా ఒకటే కాకుండా కరాటే, డ్యాన్స్, కూచిపూడి, కర్రసాం లాంటి యోగా విన్యాసాలతో ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని రోజు జరుగుతున్నటువంటి నిత్య రోజులు మనుషులు ఉరుకుల పరుకుల ప్రయాణం సాగుతున్నటువంటి వారికి మానసిక ప్రశాంతత, ఉల్లాసం చేసే ఈ ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ రామగిరి మండలం సందిల్ల గ్రామంలోని జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ లిమిటెడ్ ఎరువుల, పురుగు మందుల, విత్తనాల దుకాణాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయిల్ రిక్లమేషన్ మళ్ళీ ప్రాబ్లమాటిక్స్ ఎక్కడైతే సెలెన్స్ ఉంటుందో దీనికి మనం జిప్సమ్ వేసుకొని సల్ఫర్ గిన్ చేస్తాం సార్. మెయిన్ సల్ఫర్ ఇక్కడ రైతులు కూడా కొన్ని 2020-13 ఎక్కువ అలవాటు పడుతుంది సార్. సో మనం డిఏపీ నానో డిఏపీ అని వాటిని ప్రమోట్ చేస్తాం, ఆ సల్ఫర్ గిన్ చేస్తాం సార్. ఇప్పుడు మిగతా సీడ్స్ ఏమవుతుందండి? బీపెట్ అంటే కాటన్ మొత్తం ప్యాడీ ఏ వెరైటీ వేస్తున్నారు ఇక్కడ? ఎక్కువ సన్న వెరైటీ. నేమ్ ఏది? బీపీటీ. ఎంపీ 1224
అది ఎకరానికి ఎన్ని బస్తాలు కావాలి? 1 bag సార్, 25 kg per acre. 25 kg per acre. మీరు సరిగ్గా స్పేసింగ్ చేసుకున్నారా? ఉమెన్ రాసుకున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na